శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేక ముఖ్య తేదీలను దేవస్థానం వారు ప్రకటించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహాకుంభాభిషేకం ముఖ్య తేదీల ప్రకటన దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసరావు పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ కళా ఆపకర్షణ 24వ తేదీ జరుగుతుందని, అంటే అమ్మవారి కళలు గర్భగుడి నుంచి మంత్రాలతో బయటికి తీసి పెట్టడం, అలాగే జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి 2వ తేదీన 10:32 నుండి 12 గంటల లోపల నూతన జీవధ్వజం, కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, మధ్యాహ్నం 1:16 నుండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి పరివార దేవతల మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి ఈ నెల 24వ తేదీ నుండి దర్శనం నిలుపుదల ఉంటుందని, అలాగే జంతు బలులు నిషేధించడం జరిగిందని తెలియజేశారు. ఈ మహాకుంభాభిషేకానికి మరియు భజన కార్యక్రమాన్ని కొండూరు సుధాకర్ రెడ్డి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మరియు కోడూరు కమలాకర్ రెడ్డికి, మండల అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్ర నాయుడుకి దేవాదాయ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నూతలపాటి అనిల్ శర్మ, గ్రామ పెద్దలు కొండూరు వెంకటరమణారెడ్డి, కృష్ణారెడ్డి, దుగ్గా శంకర్ రెడ్డి, జోరపల్లి ఫణీందర్ రెడ్డి, కర్పూరపు సుధాకర్ రెడ్డి, బొద్దుకూరు సుధీర్, పుటికం సూర్యనారాయణ, కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మెటా రమేష్ రెడ్డి, కాళేశ మరియు భక్తులు పాల్గొన్నారు. గంగపట్నం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత 12 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈసారి 12 సంవత్సరాల తదుపరి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 24వ తారీఖున అమ్మవారి కళలు తీయడం జరుగుతుంది. 31 ఫిబ్రవరి 1 ఫిబ్రవరి 2 అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి కుంభాభిషేకం 2వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మొదలవుతుంది. అదేవిధంగా ఉదయాన్నే నూతన ధ్వజస్తంభం, కాలభైరవ స్వామి, కళ్యాణ మండపము, పరివార దేవతలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం ఇచ్చినటువంటి మన కోవూరు ఎమ్మెల్యే గారికి మరియు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి, కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మండల అధ్యక్షులైనటువంటి వీరేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాకుంభాభిషేకం తిలకించి దర్శించవలసిందిగా కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.